మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ శ్రవంతి. ప్రస్తుతం మనం ఇప్పుడు రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తిపల్లి గ్రామంలో ఉన్నామండి. సో ముస్తిపల్లి గ్రామానికి చెందిన చీమల సంతోషి వ్యవసాయ పనుల కోసం అయితే తను పొలం దగ్గరికి వెళ్ళి అక్కడ ప్రమాదవశాత్తు బావిలో పడి మృతి చెందింది. చీమల సంతోషి వల్ల భర్త ఒక నెల రోజుల క్రితం అయితే గల్ఫ్ దేశం వెళ్ళాడు ఉపాధి కోసం. చీమల సంతోషికి ఒక ఇద్దరు చిన్న పిల్లలు ఉన్నారండి. ఇప్పుడు అమ్మ చనిపోయింది, నాన్న ఇక్కడ లేడు. ఆ పిల్లల్ని చూస్తుంటే కూడా చాలా బాధేస్తుందండి. చిన్న పిల్లలు, ఇప్పుడు ఎవరు కూడా లేని ఒక అనాథలాగా అక్కడ పిల్లలు ఉన్నారండి. అసలు ప్రమాదం ఎలా జరిగిందో కూడా మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రజెంట్ ఇప్పుడు వాళ్ళ ఇంటి దగ్గర కూడా విషయాలుగా చాలా అలుముకున్నవి. ఒక్కసారి మనం వెళ్ళి అసలు ప్రమాదం ఎలా జరిగిందో తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. సో ఇక్కడ మనతో మాట్లాడడానికి సంతోష్ వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా ఉన్నారండి. సో ఇక్కడ చూడొచ్చు వాళ్ళ చిన్న పిల్లలు, వాళ్ళ తర్వాత వాళ్ళ మామయ్య గారు కూడా ఉన్నారు. ఒక్కసారి మనం వారితో మాట్లాడదాం, అసలు ప్రమాదం ఎలా జరిగింది అని చెప్పేసి మనం ఒకసారి వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. సార్ మేడం అయితే ఏమైంది కాదంటే అప్పులు ఇల్లు కడితే అప్పుల బాధకు దేశం పోయిండు. దేశం పోతే ఆమె కూలికి పోయి పొలంలో గన్లు ఎత్తాని పోయి బాయిలో జారి పడ్డది. సార్ మా చిన్న పిల్లల గురించి ఏదైనా సాయం చేయమని కోరుతున్నా సార్. జిల్లా సిరిసిల్ల మున్సిపాలిటీ 10వ వార్డులో మరి బేస్తవారం రోజు మరి ముష్టిపల్లి గ్రామానికి చెందిన చీమల సంతోష్ని మరి వాళ్ళ భర్త మహేష్ అనే వాళ్ళ యాదవ కుటుంబం మరి వాళ్ళకు ఉపాధి లేక అప్పల బాధతో ఉండడం వల్ల మరి మహేష్ దాదాపు 2-3 నెలల కిందట దేశం సౌదీ అరేబియా పోవడం జరిగింది. మరి వాళ్ళ కుటుంబం కూడా చాలా అప్పుల బాధతో బీద హీన స్థితిలో ఉన్నారు. మరి వాళ్ళ కుటుంబంలో వ్యవసాయం చేసుకున్నటువంటి పొలం పనుల క్రమంలో మరి ఆ గేట్ల చుట్టూ తిరుగుతుండగా ఆ బావిలో పడి మరి అకస్మాత్తుగా ఆమె మరణించడం జరిగింది. దీనిలో మొన్నటి రోజు మేము హాస్పిటల్కు తీసుకుపోవడం జరిగింది. మరి తిను వెళ్ళినటువంటి సౌదీ అరేబియాలో అక్కడ ఉన్నటువంటి రూల్స్ రెగ్యులేషన్స్ చాలా కఠినంగా ఉండడం ద్వారా అతను రావడానికి మరి ఫ్రైడే రోజు హాలిడే, ఇవాళ కూడా హాలిడే ఉంది, రేపు కూడా హాలిడే ఉన్నది. మరి ఇట్లా ఉందని చెప్పి వెంటనే కేంద్ర మంత్రి మరి బండి సంజయ్ కుమార్ గారికి విషయం తెలపగా వెంటనే స్పందించి మరి తనతోని అక్కడ ఉన్నటువంటి ఎంబీఎస్తో మాట్లాడి తనని వాళ్ళ భార్య చనిపోయింది, పిల్లలు షాకు గురయ్యారు, వాళ్ళ తండ్రిని ఇక్కడికి పంపించాలని చెప్పి కోరగా వెంటనే మరి సంజయ్ అన్న పిలుపు మేరకు మరి తను ఈరోజు రావడం జరుగుతుంది. అదేవిధంగా మరి వాళ్ళ కుటుంబానికి వాళ్ళ పిల్లలకు మరి ఇలా ఆర్థిక సహాయం వాళ్ళ ఎడ్యుకేషన్ కోసం, వాళ్ళ కుటుంబం కోసం, వాళ్ళ అప్పుల బాధ ఉన్నారు కాబట్టి వాళ్ళని ఆదుకోవాల్సిందిగా ఈ యొక్క ప్రభుత్వాన్ని మరి ఒక గవర్నమెంట్ ముఖ్యమంత్రి వారు రేవంత్ రెడ్డి గారిని, స్థానిక ఎమ్మెల్యేని మరియు విప్ అయినటువంటి ఆది శ్రీనివాస్ గారిని వాళ్ళ కుటుంబం కోసం మరి ఆ ఎడ్యుకేషన్ కోసం దాదాపు గల్ఫ్ బాధితులు చాలా మంది ఉన్నారు. అట్లా ఇబ్బంది పడుకుంటా ఇప్పుడు మేము కళ్ళ నుండి 3-4 రోజుల నుంచి మేము చూస్తున్నాం వాళ్ళ ఇబ్బంది ఏ రకంగా ఉందో. అప్పుల బాధతో బాధపడుతారు కాబట్టి కనీసం ఒక 10 లక్షల వరకు వీళ్ళకు ఎక్స్టెన్షన్స్ ఇచ్చి వాళ్ళ ఎడ్యుకేషన్ కోసం ఫ్రీ ఎడ్యుకేషన్స్ ఇవ్వాలని చెప్పి స్థానిక కౌన్సిలర్ గా కోరుతున్నారు. సాయంకాలం 6 గంటల ప్రాంతంలో చీమల సంతోష్ని భర్త మహేష్ ఏమో అప్పుల బాధకు సౌదీ అరేబియా వెళ్ళడం జరిగింది. మరి మహేష్ భార్య అయిన సంతోష్ని మా అన్న కూతురు నాంపల్లి నుంచి ఇచ్చినాం అమ్మాయిని. సంతోష్ని కూలి పనికి వెళ్ళినటువంటి క్రమంలో సాయంత్రం నాడు బేస్తవారం రోజు 6 గంటల ప్రాంతంలో పక్కకే తనకున్నటువంటి వ్యవసాయ పొలం బాయికాడికి వెళ్ళి పొలం గల్మలు చూసుకునే క్రమంలో ప్రమాదవశాత్తు కాల్దారి హృదయ విదారకమైనటువంటి పరిస్థితిలో బావిలో పడి చనిపోవడం జరిగింది స్పాట్లో అక్కడికక్కడనే. మరి 2 పిల్లలు, ఒక పాప, ఒక బాబు. మరి మహేష్ జీవనోపాధి కోసం సౌదీ దేశంలో ఉండడం జరిగింది. మరి బేస్తవారం సాయంత్రం చనిపోయినటువంటి క్రమంలో మరి చాలా బాధాకరమైనటువంటి విషయం. శుక్రవారం నాడు సౌదీ అరేబియాలో బంద్ ఉంటుంది, ఈరోజు శనివారం, రేపు సండే, ఈ 3-4 రోజులు కూడా బంద్ ఉండేటువంటి సందర్భాన్ని మా స్థానిక కౌన్సిలర్ బొలగం నాగరాజు గౌడ్ గారు వెంటనే కేంద్ర హోంశాఖ సహాయ మంత్రికి సమాచారాన్ని తెలియజేసి మాకు వీలైనంత తొందరలో ఇప్పుడు ఈరోజు మహేష్ దాదాపు దగ్గరలో సిద్దిపేట దాకా వచ్చిండు. ఈరోజు ఇంత తొందరగా ఈ పిల్లలకు, ఈ కుటుంబానికి సంపూర్ణ సహకరించినటువంటి స్థానిక కౌన్సిలర్ గారికి, అదేవిధంగా కేంద్ర హోంశాఖ సహాయ మంత్రులు బండి సంజయ్ గారికి,
ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, అదే కాకుండా ఈ కుటుంబానికి ఏ రకంగా సాయం చేసినా కానీ కూడా వాళ్ళందరూ కూడా మనస్ఫూర్తిగా నమస్కారాలు తెలియజేస్తూ, అదేవిధంగా గల్ఫ్ బాధితులకు ప్రభుత్వం కూడా పెద్ద ఎత్తున గల్ఫ్లో పోయి నష్టపోయినటువంటి అప్పుల బాధలతో గల్ఫ్ పోయి నష్టపోయినటువంటి కుటుంబాలకు పెద్ద ఎత్తున ఆదుకుంటున్నటువంటి సందర్భం కూడా వింటున్నాం. కానీ అర్హత పొందినటువంటి కుటుంబం ఇది. అప్పు ఎక్కువై ఇల్లు కట్టుకున్నటువంటి అప్పులు తీరక సౌదీ వెళ్ళడం జరిగింది. మరి సౌదీలో ఆయన అక్కడ కూలి చేసుకుంటూ, ఇక్కడ సంతోషిని కూలి చేసుకుంటూ, మరి సంతోష్ కూలికి పోయి వచ్చే క్రమంలో చనిపోయింది. కాబట్టి ఈ కుటుంబానికి ప్రత్యేకంగా ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి మా వేములవాడ శాసనసభ్యులు ఆది శ్రీనివాస్ గారు కానీ, ఇంకా ఇతర ప్రభుత్వ పెద్దలు కానీ మరి ఈ కుటుంబాన్ని ఆదుకొని ఈ అప్పుల నుంచి విముక్తి పొందే క్రమంలో జరిగినటువంటి కుటుంబానికి జరిగినటువంటి ఇబ్బందిని దృష్టిలో పెట్టుకొని చిన్న పిల్లలు, ఒక బాబు ఒక పాప, వీళ్ళ చదువుల దృష్ట్యా కానీ లేకపోతే వీళ్ళ ఆర్థిక పరిస్థితుల దృష్ట్యా కానీ ఆదుకోవాల్సిందిగా ఈ కుటుంబం తరపున, మా సొంత అన్న కూతురే కాబట్టి కుటుంబం తరపున సాయం చేసిన వాళ్ళందరికీ ప్రత్యేక ధన్యవాదాలు, నమస్కారాలు తెలియజేస్తూ, భవిష్యత్తులో కూడా ఈ కుటుంబాన్ని ప్రభుత్వం చేతబట్టి చేయాలని, ఈ విషయం రాష్ట్ర ప్రభుత్వం దాకా కూడా ఇది అందరూ కూడా పిల్లల కోసం షేర్ చేసి ప్రభుత్వంలో ఖచ్చితంగా వీళ్ళకు ఆర్థిక సాయం అందే విధంగా, పిల్లలకు పై చదువులకు అందే విధంగా సాయం చేయాల్సిందిగా తెలియజేసుకుంటూ, అప్పుల బాధకు దేశం వెళ్ళడం జరిగింది. తన భార్య మా వదినే సంతోషి ఇక్కడ కూలి పని చేసుకుంటూ ప్రమాదవశాత్తు బావిలో పడడం జరిగింది, చనిపోయింది. తనకిద్దరు పాపలు, పాప బాబు. అలాగే గవర్నమెంట్ తరఫున ఆర్థిక సాయం అందించగలని కోరుచున్నాము. అలాగే మా వార్డు కౌన్సిలర్ బుల్గా నారాజ్ గారు సౌదీ నుంచి మా అన్నగారు రావడానికి చాలా కృషి చేశారు, ప్రత్యేక ధన్యవాదాలు. కాకపోతే గవర్నమెంట్ ఈ పిల్లలకి ఎలాంటి చదువులకైనా కూడా సహాయం చేయాలని కోరుచున్నాను. చూసారు కదండి, చీమల సంతోషి అది అనుకోకుండా ప్రమాదవశాత్తు బావిలో పడి చనిపోయింది. సో వాళ్ళ భర్త కూడా ఒక 2 నెలల క్రితం అయితే సౌదీ అరేబియా వెళ్ళాడంట. అది కూడా ఇల్లు కట్టుకోవడం కోసం అప్పులు అయినాయి. అప్పులు ఎలా తీర్చాలో తెలియక ఇక్కడ పొలం పనులు చేసుకుంటే అసలు అప్పులు కూడా మనం తీర్చలేము అని చెప్పేసి తను అయితే సౌదీ అరేబియా వెళ్ళాడు. ఇప్పుడు అమ్మ కూడా దూరం అయిపోయింది, చిన్న పిల్లలు ఉన్నారు, అమ్మ కూడా లేదు. తర్వాత పిల్లల చదువు కోసం కూడా ప్రభుత్వం ఆదుకోవాల్సిందిగా మేము కోరుతున్నామని చెప్పేసి చీమల సంతోష్ వాళ్ళ నాన్నగారు, తర్వాత వాళ్ళ మామగారు కూడా అన్నారు. తర్వాత వాళ్ళ మరిది గారు కూడా మనతో మాట్లాడడం జరిగింది. దయచేసి ప్రభుత్వం ఆదుకోవాలి కొంచెము, ఎందుకంటే చిన్న పిల్లలు, తర్వాత అప్పులు కూడా ఉన్నాయి కాబట్టి ప్రభుత్వం కొంచెం చొరవ తీసుకుని ఆదుకోవాల్సిందిగా కోరుతున్నామని చెప్పేసి వాళ్ళైతే తెలియజేశారు. ఇదండి ఇక్కడ పరిస్థితి. కెమెరామెన్ శివతో నేను మీ శ్రవంతి, సుమన్ టీవీ.